ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు, ఇప్పుడు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం ఉంది కదా, ఇప్పుడు అంతా మోసమే జరుగుతూ ఉంది. ఎవరికి ఇచ్చే ఆ సంక్షేమ పథకాలు ఇది సరిగా అందడం లేదు. మన జగన్ ఉన్నప్పుడు ఎన్ని నవరత్నాలు పెట్టింటే అన్నీ పూర్తి చేసినాడు, దానిపైన ఎక్కువే చేసినాడు. అందుకని జన సమూహము, ఆ, ప్రోద్బలము, జనాలు బాగా సపోర్ట్ చేసి ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్ పెడితే ఆయనే సీఎం అయ్యేటట్లున్నాడు. అంత జనాలు మనము చూస్తున్నాము, మీరు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఆయన పైన దుష్ప్రచారం జరుగుతుంది. జగన్ అంత మంచి వ్యక్తి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎవరూ లేరు, అంత మంచి వ్యక్తి. మరి జగన్ రౌడీ గోండా అవంతా లేదు సార్. అక్కడ నిరూపించండి ఎక్కడ ఉండదని. ఎక్కడ లేదా, ఎవరిని కొట్టిపోయలేదే, ఎవరిని తిట్టిపోయలేదే. ఇంకా మీరే కొట్టిపిస్తాండారు, తిట్టిపిస్తాండారు. మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేస్తామంటారు. ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తామంటారు. ప్రైవేట్ కాలేజీలు కడితే బిడ్డలకి ఫీజులు ఎక్కువ, ప్రైవేట్ అయితే ఫీజులు ఎక్కువ వసూలు చేస్తారు, గవర్నమెంట్ అయితే తక్కువ ఫీజులు వసూలు చేస్తారు. గవర్నమెంట్ ఉంటేనే మంచిది కదా. ఇంకేం సార్, ఈ జనాలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఎంత జనాలు వస్తుంటారు చూడండి, ఎక్కడ పోయినా జనాలే వస్తారు. జనాలు ఆయన వస్తా అంటే ఆశాజ్యోతులుగా వస్తుంటారు జనాలు. జగన్కి జనాలు బలం లేదు, అందుకే డబ్బులు తీసుకొచ్చుకుంటారు. డబ్బులు ఎవరికి ఎంతమందికి ఇస్తారు సార్? ఎంతమందికి ఇస్తారు? 1,00,000 జనం వస్తుంటారు. 1,00,000 జనంకి ₹1 లెక్కేసినా కూడా ఎన్ని లక్షలు ఇవ్వాల్సి వస్తుంది? వాళ్ళందరికీ ఇచ్చేవాళ్ళు ఎవరు? నిరూపించండి, ఎక్కడ ఉండారో, ఎక్కడ ఇస్తాడారు అనేది. ఏమి లేదు సార్, అంత బూటకాల మాటలు మాట్లాడుతుంది కుటుంబ ప్రభుత్వం. కొన్ని మీడియా సంస్థలు కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా, కొన్ని మీడియా సంస్థలు కూడా జగన్ ఉండడానికి లేదు, భూమి మీద చంపేది, కాల్చేయాలి, ఎన్కౌంటర్ చేసి అయినాడు. ఆయన టెర్రరిస్ట్ ఏం కాదు కదా, మోసగాడు కాదు కదా, ఎవరి దగ్గర అప్పులు చేసి ఎవరికి మోసం చేయలేదు కదా. ఆయన ప్రభుత్వంలో అందరికీ మంచి ఇదే జరిగింది కదా. వీళ్ళు 2 సంవత్సరాలు ఒకసారి వచ్చింది, 2 సార్లు వచ్చింది రైతు భరోసా, 1 సంవత్సరం పోయింది, విద్యా దీవెన పోయింది, అన్నీ పోతానే ఉండే. చెప్పినవన్నీ 1-2 ఇస్తాడు, అరకొరగా ఇస్తూ ఉంటాడు. మరి 6 గ్యారెంటీ పూర్తి చేశాను అన్నట్టు ఎందుకు చేస్తారు? ఎక్కడ చేశారు సార్? ఇంకా ఒకటి లేదు, 1500 ఇస్తామని చెప్పి నిరుద్యోగులకి ఇలేదు కదా, ఇలేదు. కొత్త పెన్షన్లు ఏదీ లేదు. ఉండే రేషన్ కార్డులు పీకేస్తూ ఉంటారు, పెన్షన్లు పీకేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కటి అన్యాయమే జరుగుతూ ఉంది. 50 సంవత్సరాలు పెన్షన్ ఇవ్వట్లేదా? లేదు, ఇంకా లేదు కదా.